అంతకుముందు 10 ఏళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లాలో వివిధ స్థాయిలో పనిచేసినప్పుడు ఇవాళ స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణలో చైర్మన్గా ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు ఒక విద్యార్థిగా రంజీ ట్రాఫీలో పాల్గొన్నటువంటి క్రికెటర్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 50 ఏళ్ళుగా నేను ఆయనని అభినందిస్తూ వస్తూ ఉన్నాను. ఒక మంచి పని ఏంటంటే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడడం అనేటువంటిది అవసరము, అత్యవసరము. దాన్ని ముందుకు తీసుకుపోవడానికి వెంకటేశ్వర రెడ్డి తర్వాత ఇతర పెద్దలందరూ కూడా తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ ఒకే మాట, ఒక అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన వాడిగా దీనికి కావాల్సినటువంటి అప్రూవల్ వచ్చేంత వరకు కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి చాలా ముఖ్యం. సరే, మనకేం జరిగింది, ఏం జరగలేదు, ఏమవుతున్నది, తెలంగాణలో ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయన్న సంగతి మీరంతా ఇంకా పిల్లలు. బట్ 1969లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు కూడా అప్పుడు మన తెలంగాణలో అభివృద్ధి లేదని, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన తర్వాత 10 ఏళ్ల పాటు అడ్వైజర్గా ఉన్న తర్వాత ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ సభలో కూడా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డి గారు కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేదని చెప్పి మాత్రం నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకంటే ఇది మనందరిది. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా అయితేనేమి, తెలంగాణలో ఒక ములుగు జిల్లా అయితేనేమి, ఇవన్నీ కూడా తప్పకుండా అన్నీ కూడా అభివృద్ధిలో ఉండాలని చెప్పంటే అక్కడ పిల్లల్లో భవిష్యత్తు బాగుండాలని చెప్పంటే చక్కటి ప్రణాళికతో ఇది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక క్రికెటర్గా ఉండి, రంజీ ట్రాఫీలో పాల్గొన్నవాడిగా ఉండి, ఒక నాయకత్వాన్ని వహించినటువంటి వాడయి ఉండి, స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణలో చైర్మన్గా పనిచేసినాడు కాబట్టి ఆయనకి అనుభవంతో ఇవాళ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ కావాలనేటువంటి విషయంలో ముందుకొచ్చినందుకు నేను వెంకటేశ్వర రెడ్డిని చాలా అభినందిస్తా ఉన్నాను. ఇప్పటికైనా తప్పకుండా మనం ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనడం కాదు, కానీ అసలు క్రికెట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా మనల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనే వాస్తవము. దాని దిశలో తప్పకుండా ప్రయత్నం చేద్దాం. అప్రూవల్ కోసమని రాజకీయంగా తన యొక్క పలుకుడిని ఉపయోగించి ఏవిఎన్ రెడ్డి గారు ఎలాగైతే అన్నారో, నాకు దోచినంత వరకు గత 50 ఏళ్ల అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎబిలిటీతోని నేను కూడా బీసీసీఐలో దీనికి కావాల్సినటువంటి చేయడమే కాకుండా కావాల్సిన నిధులు కూడా వచ్చినట్టుగా ఉన్నట్టయితే మీకు అందరికీ సరైనటువంటి వికాసం ఉంటుంది, సరైనటువంటి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తూ మరొకసారి తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడిన సందర్భంగా ఇందులో పాల్గొంటున్న వారికి, దీనికి ఒక భవిష్యత్ ప్రణాళికను ఏర్పరిచినటువంటి వారికి, ముఖ్యంగా దీన్ని ముందుకు సాగడానికి కావాల్సినటువంటి రీతిలో మేము సారథులుగా ఉంటామని చెప్పినటువంటి శశి ఏమన్నాడో విన్నాను ఇప్పుడు నేను. ఆయన మాట కూడా గొప్పగా ఉంది, రాజశేఖర రెడ్డి మాట గొప్పగా ఉంది. మా మిత్రుని కూడా చాలా బాధగా ఇట్లా అయిపోయింది అని చెప్పి అన్నాడు. బాధ కాదు మనకు కావాల్సింది, ఇప్పుడేం చేద్దామనేటువంటిది కావాలా. దీనికి తోడుగా మనకు లోహిత్ కూడా వచ్చి మాట్లాడాడు. అందరం కూడా ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ యొక్క భవిష్యత్తు బంగారు బాట వేయడానికి తోడ్పడతామని చెప్పని సలహా ఇస్తూ నా యొక్క మాటగా మీకు అందరికీ కూడా తెలుపుతూ మీకు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని, ముఖ్యంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఇది హైదరాబాద్కు సంబంధించింది కాదు. ఏ ఆదిలాబాద్కు, కరీంనగర్కు, మంచిర్యాలకు, లేకపోతే నల్గొండకు, సూర్యాపేటకు, లేక మెదక్కు, సిద్దిపేటకు, అన్ని 33 జిల్లాలకు సంబంధించిన పిల్లలంతా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఒక 5 ఏళ్లలో మీరు మంచి మార్పు వచ్చేసేసి మేము ఈ ట్రోఫీ కార్యక్రమంలో పాల్గొగలిగినామనేటువంటి ఒక భవిష్యత్ దృక్పథం మీలో ఏర్పడేట్టుగా కావడానికి అన్ని రకాలుగా కూడా మేము వెంట ఉంటాం, తోడ్పడతామని చెప్పని మీకు తెలుపుకుంటూ ఆల్ ద బెస్ట్. పిల్లలకందరూ కూడా శుభాశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరూ ఆశీర్వదించినందుకు పెద్ద రమణాచారి సార్కు మరొకసారి మీ అందరి తరఫున బాధ తెలియజేసుకుంటూ అందరూ లంచ్ ఉంది, దయచేసి అందరూ